ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయిన మహేష్ గారు. ముఖ్యంగా ఇక తెలంగాణలో అయితే కంప్లీట్గా బెనిఫిట్ షోని రద్దు చేస్తున్నట్టు గవర్నమెంట్ అయితే తెలిపింది. అయితే ఇదే అంశం మరి ఇంకా ఈవెంట్స్ కూడా తీసుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఈవెంట్స్లో ఇప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా గేమ్ చేంజర్ ఈవెంట్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం అయితే జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి ఇలాంటి ఈవెంట్స్ పూర్తిగా రద్దు చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్ అంటే దురదృష్టకరమనే చెప్పాలి. ఎప్పుడు ఫ్యాన్స్‌ని మీట్ అవ్వాలని ఈవెంట్స్ చేస్తా ఉంటారు. ఈ ఫిల్మ్‌కి సంబంధించిన టీమ్. అందులో వాళ్ళ హీరోలని చూడాలని చెప్పేసి అభిమానులు కూడా అంటే చాలా ఇష్టంతో వెళ్తా ఉంటారు. బట్ ఇష్టంతో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సిన సిట్యుయేషన్స్ వస్తా ఉన్నాయి. రీసెంట్‌గా బాగా పెరిగిపోయాయనే చెప్పొచ్చు. దానికి మెయిన్ రీజన్ ఒక ఇంపాక్టింగ్ సిట్యుయేషన్ అయిన ఈ 'పుష్ప' ఘటనని కాస్త తీవ్రంగా తీసుకొని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇన్వె అంటే పెద్ద పెద్ద వాళ్ళెళ్లి కలిసినా కూడా రేవంత్ గారు ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. చాలా దృఢ సంకల్పంతో అని చెప్పొచ్చు. అయితే ఇదే సంకల్పం ఈవెంట్స్‌కి కూడా చేయాలి. ఈవెంట్స్‌లో కూడా మృతులు ఏదైతే చనిపోతున్నారో వాళ్ళకి ఇలాంటియి జరగకుండా ఇలాంటి ఈవెంట్స్ పూర్తిగా రద్దు చేస్తూ నార్త్‌లో జరిగే విధంగా ప్రెస్ మీట్‌లతో క్లోజ్ చేయాలని చెప్పేసి కొంతమంది అనలిస్టులు చెప్తున్న మాట. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఆయన మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు బెనిఫిట్ షోలును ఇటువంటివన్నీ రద్దు చేస్తామని. టికెట్ రేటు పెంచుకోవడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వము అనేది కూడా చెప్పినట్టు వచ్చింది. మొన్న అన్నారు. కాకపోతే ఇది అసలు ఎందుకొచ్చింది? ఈ మొన్న అల్లు అర్జున్ గారి ఇష్యూ అయిన తర్వాత వచ్చింది. దీని తర్వాతే వీళ్ళందరూ పోయి కలిసారు. మన సినీ ప్రముఖులందరూ. అవును. అసలు మన దుర్ఘటనకి కారణం ఎవరండి? ఎవరై ఉంటారంటారు? సినిమా తీసిన ప్రొడ్యూసర్లు. వాళ్ళే అంటారు. మరి సినిమా తీయబట్టేగా. మరి సినిమాలు చాలా కాలంగా తీస్తున్నారు కదా! సినిమా మిగతా సినిమాలు ఓకే అండి. అందరూ తీస్తున్నారు. ఈ సినిమా వరకు తీసిన ప్రొడ్యూసర్లు ఆ సినిమా తీయకుండా ఉండాల్సింది ఫస్ట్. అంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు మొన్న వాళ్ళు కేసు బుక్ చేసిన దానిలో ప్రొడ్యూసర్లను కూడా పెట్టారు. ఓకే. ప్రొడ్యూసర్‌లకి ఏం సంబంధం విచిత్రంగా అనిపించట్లా మనకి. ప్రొడ్యూసర్ సినిమా తీశారు. సినిమా తీయటం వల్ల సినిమా రిలీజ్ డేట్ ఒకటి వాళ్ళు అనౌన్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు. పలానా థియేటరు థియేటర్‌లో అయితే అది ఎగ్జిబిట్ చేస్తున్నారో ఆ థియేటరు ఓనర్స్‌ని వాళ్ళ మీద కేసు పెట్టారు. ఈ దుర్ఘటనకు కారణం ఏందంటే హీరో గారు వచ్చినందువల్ల అక్కడ జనం తొక్కిసలాట వల్ల హీరో గారిని కేసు పెట్టారు. కదా! ఇప్పుడు చుట్టూ ఉన్న బౌన్సర్లున్నారు. ఆయన పర్సనల్ మేనేజరును ఎవరో ఒక పర్సనల్ సెక్యూరిటీ మేనేజర్. వాళ్ళు చుట్టూ ఉన్నారు గాబట్టి, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారని గానీ, లేకపోతే జనాలు మీద పడకుండా వాళ్ళని నెట్టటం వల్ల గానీ, ఈ దుర్ఘటన జరిగిందని వాళ్ళ మీద కేసు పెట్టారు. మీకు ఇన్ని రకాలు అందరినీ చేర్చి ఒక 12, 14 మందిని కేసు పుటప్ చేశారు గదా! ఏ1 నుంచి ఏ14, ఏ13 దాకా పెట్టారు ఈళ్ళందరిని కలిపి. మరి అసలు ఈ బెనిఫిట్ షో అనేది జరగటం వల్ల గదా! ఇది జరిగింది. మరి దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని గూడా వాళ్ళ మీద గూడా కేసు పెట్టాలి గదా! పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు. కదా! అంటే అఫీషియల్‌గా అయితే గవర్నమెంట్ అంటాం గానీ అది అంటే వ్యక్తిగా చూడాలి అంటే ఆయనే గదా! గవర్నమెంట్ అంటే ఎవరిని మనం అనలేము. కేసు పెట్టాలి అంటే గవర్నమెంట్ మీద పెట్టడం అనేది కుదరదు గదా! ఎవరిచ్చారు పర్మిషన్ ఆ వ్యక్తులు. వాళ్ళ మీద పెట్టాలి. ఇప్పుడు సినిమాలకు సంబంధించి మీకు థియేటర్స్ అన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే జాయింట్ కలెక్టర్ ఆధీనంలో ఉంటాయి. ఓకే. సినిమా థియేటర్స్ గానీ, ఆ లోపల ఈ పాప్‌కార్న్ 500కి, 400కి అమ్మినా గానీ ఆయనదే బాధ్యత. అవన్నీ అరికట్టాల్సింది. ఇప్పుడు ఆ జాయింట్ కలెక్టర్‌ని మినిస్టర్ గారిని వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? అది ప్రొడ్యూసర్ల మీద కేసు పెట్టడం గూడా ఒకటి విచిత్రంగా అనిపించింది. సరే అక్కడ దుర్ఘటన వరకు అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టారు. థియేటర్ వాళ్ళ మీద పెట్టారు వేరు. ఈ ఎక్స్‌టెండ్ అనమాట ఇది. అంటే అక్కడే సిట్యుయేషన్ మాత్రమే తీసుకున్నట్లయితే అంటే ఇది ఇప్పుడు నేనన్న మాట రేపు బెనిఫిట్ షో ఇవ్వటం మీరు పర్మిషన్‌లు ఇవ్వటం వల్లే ఇది జరిగింది గదా! అని కొంతమంది జనంలో రివోల్ట్ వచ్చే అవకాశం ఉంది గదా!
సో ఆ కారణంగానే ఆ బెనిఫిట్ కారణంగా ముందు జాగ్రత్తగా ఇక ఎవరికి మేము బెనిఫిట్ షోలకి ఇవ్వం అని చేతులు దులుపుకొని కాముకు కూర్చున్నట్టు ఉంది ఇది. అని ఇంకోటి ఎవడు మాట్లాడకుండా ఇంకా జరిగిందే జరిగిపోయింది అనే ఉద్దేశం వాళ్ళ దగ్గర కనబడుతుంది, మనం అనుకోవటం కాదు. అండ్ సంభవం దానికి ఒక ఎండ్ కార్డ్ పెట్టినట్టే కనిపిస్తూ ఉంది. ఇష్యూ తెలిసి తీసుకున్న డెసిషన్ అనేది ఇంకా బెనిఫిట్ షోలే లేవంటే ఇంకా అలాంటి ఘటనలు అక్కడ జరగవు దానికి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. అసలు బెనిఫిట్ షోకి అర్థం ఏంటి అండి? బెనిఫిట్ షో అనే దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తారు? ఎవడైనా బెనిఫిట్ షోకి పర్మిషన్ గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు బెనిఫిట్ షో? ఇప్పుడు మామూలుగా 200 రూపాయల టికెట్ ఉన్నది, ఒక 1000 రూపాయలకి అమ్ముకుంటాము. ఎందుకంటే హీరో గారికి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, పిచ్చోళ్ళు చాలా మంది కొంటారు కాబట్టి మేము వాళ్ళకి అమ్ముకొని 800 లాభం తెచ్చుకుంటాం. ఇది ఎవరికి బెనిఫిట్? ఈ 800 ఎవరికి బెనిఫిట్? ప్రొడ్యూసర్స్కి కాదు కాదు, అసలు బెనిఫిట్ షో అర్థం వేరు. బెనిఫిట్ షో అనేది ఒక చారిటీ పర్పస్ పెట్టుకోవాలి. దేనికంటారు? ఇప్పుడు మీది ఒక ఎన్జిఓ ఉంది, ఒక ట్రస్ట్ ఉంది, మీరు పెట్టుకో. ఇంతకుముందు అసలు ఏం జరిగేది? సినిమా వాళ్ళు వీళ్ళే ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్స్ వీళ్ళు పెట్టుకునేవాళ్ళు కాదు బెనిఫిట్ షో. అది మీలాగా ఎవరిదైనా ట్రస్ట్ ఎవరిదైనా ఉందనుకోండి, వాళ్ళు పెట్టుకుంటారు కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్. ఫాలోయింగ్ అనేది ఒక మంచి కాజ్ కోసం ఉపయోగించడానికి. ఆ 800 ఆ లాభం వచ్చిన డబ్బులు మేము బలానా ఆ ఆర్ఫనేజ్కో లేదా ఓల్డ్ ఏజ్ హోమ్కో ఇంకో పర్పస్ మేము సాయం చేయటానికి మేము ఇది అడుగుతున్నామని జాయింట్ కలెక్టర్కి పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఈ బెనిఫిట్ షో రన్ అయ్యేది. ఆ వచ్చిన డబ్బులకు కూడా కలెక్టర్కి లెక్క చెప్పాలి వీళ్ళు. మేము దీనికి యూటిలైజ్ చేసాము, ఇంత లాభం వచ్చింది, దీనికి యూటిలైజ్ చేసాము, ఈ చారిటీ చేసాము మేము అనేది చెప్పాలి. అది అసలు లేదేంది ఇక్కడ? ఇదేం బెనిఫిట్ షో? ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్తున్నాయి? బెనిఫిట్ షో అర్థం అది అసలు. ఈ ప్రతి ఒక్కరు బెనిఫిట్ షో అంటే ఈ బెనిఫిట్ ప్రొడ్యూసర్ల కోసమో ఇంకోటి కోసమో, అందుకని వాళ్ళ పర్మిషన్ అడిగి వీళ్ళు ఇచ్చారు అనుకుంటారు. కానీ అసలు బెనిఫిట్ షో ఎందుకు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఒక చారిటీ పర్పస్ ఏదన్నా ఉంటే అందుకు ఇవ్వాలి. ప్రొడ్యూసర్ ఎవడన్నా నీకు బలి సినిమా తీసుకుంటే నువ్వు జనాలను లూట్ చేస్తానంటే ఎందుకు ఇవ్వాలి వీళ్ళు పర్మిషన్? అంటే జనాలను కూడా తప్పనొచ్చా? వాళ్ళ పెట్టగానే వీళ్ళు కాదండి, సరే వీడి ఆనందం వీడిది వదిలేయండి. నువ్వు జనాలు నిన్ను ఎవడు సినిమా తీయమన్నాడు? అంత కోట్లు పెట్టి సినిమా తీసావు, అది జనాలు నేను లూటీ చేస్తానంటే నువ్వు దానికి పర్మిషన్ ఇచ్చావు కదా. ఈ అర్థం ఇట్లా మారిపోయింది. చారిటీ కాదు, ఏం కాదు అసలు. ఇక్కడ చారిటీ అనేది పోయింది అసలు. అసలు ఎందుకు పోయిందంటారు? అంటే అసలు ఈ వచ్చిన ఈ అన్ని ఎన్ని థియేటర్స్లో బెనిఫిట్ షోలు జరిగినాయో దానికి ఎంత కలెక్ట్ అయింది, ఆ రిమైనింగ్ వచ్చిన ప్రాఫిట్ని ఆ డబ్బులు ఏం చేశారని అసలు గవర్నమెంట్ అడగాలి కదా వీళ్ళని. ఎవరికైతే పర్మిషన్ ఇచ్చారో బెనిఫిట్ షోకి వాడిని అడగాలి. పర్పస్ మారిపోయింది అనొచ్చు. నువ్వేం చారిటీ చేసేవారు, ఇంత డబ్బులు వచ్చింది అని. కానీ అసలు ఎంతసేపటికి అల్లు అర్జున్ ఆ కేసు ఇదే మాట్లాడుతున్నారు కానీ ఇది ఎవడు అసలు మాట్లాడరేంటి? బెనిఫిట్ షో అనే అర్థమే తెలియదు జనానికి. టు బి ఫ్రాంక్, ఈవెన్ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఇది. చాలా మందికి తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు బెనిఫిట్ షో అనేది ప్రొడ్యూసర్కో థియేటర్ వాడికో కాదు. ప్రొడ్యూసర్ ఎవడన్నా ఆపదలో ఉన్నవాడికో లేకపోతే ఆర్ఫనేజ్కో ఓల్డ్ ఏజ్ హోమ్కో ఇట్లా ఏదో రకంగా చారిటీ కోసం హాస్పిటల్స్కి ఏదన్నా ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే అవి గవర్నమెంట్ హాస్పిటల్ కొనివ్వటం. అంటే ఒకప్పుడు ఇలా పెట్టేవారు అంటారు మీరు? అసలు బిగిన్ అయింది పర్పస్ purpose ఇవే జరిగేవి. ఇప్పుడు అది కూడా మారిపోయింది. ఇప్పుడు ఎందుకు మారిపోయిందంటే ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్స్కి బెనిఫిట్ కోసం బెనిఫిట్ అయింది. ఈ బెనిఫిట్ అనేది ఎవరికి అనేది జనం కూడా క్వశ్చన్ చేయట్లా. వాళ్ళు ఇదే అనుకుంటున్నారు బెనిఫిట్ షో అంటే. ఇది కాదు అసలు బెనిఫిట్ షో అంటే. గవర్నమెంట్ కూడా అది మరి వీళ్ళు కూడా మర్చిపోయారు పాపం అలవాట్లు పొరపాటు. మనకే తెలియదు కదా అసలు మన పోర్ట్ఫోలియోలో ఏముంది, మనం ఏం చేయొచ్చు అనేది మనకే తెలియదు అనుకోండి. ఏఐఎస్ ఆయన చెబితే తప్ప. అంటే మన నాలెడ్జ్ కూడా ఇప్పుడు అట్టానే ఉంది. వీళ్ళు అది మర్చిపోయి బెనిఫిట్ షో అంటే వీళ్ళు సినిమా వాళ్ళు అడుగుతున్నారు, ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. అది కాదు కదా అసలు. అది బయటపడుతుందని చెప్పి ఈ మాటలు ఎక్కడ మాట్లాడతారు అన్నట్టు ఈయన ముందు బెనిఫిట్ షోలు మేము ఇక నుంచి ఎవరికి ఇచ్చేది లేదు, క్యాన్సిల్ చేసాం అన్నారు. ముందేమైంది బుద్ధి అసలు? నువ్వు అసలు ఒక ఉన్నవాడికి నువ్వు సపోర్ట్ చేసావు కదా, టికెట్ రేట్ని ఇష్టం వచ్చింది పెంచుకొని 2000కి 3000కి. అక్కడ దాకా చేయటం ఎందుకు? ఇప్పుడేమో ఇట్లా ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకు? జనాలను పిచ్చోళ్ళని చేయడం ఎందుకు? ఇక అంటే ముఖ్యంగా ఈ బెనిఫిట్ షో విషయానికి ఇంకా డీప్గా వెళ్తే, ఇప్పుడు తెలంగాణలో అయితే రద్దు చేయడం జరిగింది. ఇంకా ఏపీ పరిస్థితి ఏంటంటారు? అప్కమింగ్ గేమ్ చేంజర్ లాంటి సినిమా ఉంది, అక్కడ అవదంటారు. రీజన్ 2 కారణాలు. ఒకటి చంద్రబాబు ఎప్పుడు సినిమాలకు ఫేవరే. ఓకే.
మీకు ఫస్ట్ నుంచి చూసుకున్నాను మ్మ్. కదా. 2 డిప్యూటీ సీఎం, మ్మ్. ఓకే. ఆయన సినిమా ఆయన. మ్మ్. ఇద్దరు ఎట్లా అగనెస్ట్కి వెళ్తారు అసలు? అంటే ఒక కామన్ క్వశ్చన్ మహేష్ గారు, ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన అక్కడ జరుగుద్దని నేను అంటలేదు, కానీ ప్రాబబిలిటీ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ సిచ్యువేషను, అంటే అదే రేంజ్ హీరో, అదే రేంజ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో, ఇంచుమించుగా అదే ఫ్యామిలీ, అలాంటి సిచ్యువేషన్ జరగడానికి కూడా ఫ్యాన్ బేస్ పెద్దగా ఉన్న టైంలో, ఇప్పుడు అందులోనూ ఇక్కడ మెయిన్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే అభిమానుల్లో ఇప్పుడు తేడాలు ఏం లేవు, మహిళలని కానీ పిల్లలని కానీ ఏం లేవు. అందులో మీరు ఇంకో మాట కూడా చెప్పారు, పేరెంట్సే తీసుకెళ్తున్నారని చెప్పేసి. మనం ఇప్పుడు తీసుకెళ్తేనే కదా వెళ్ళి. పొరపాటున ఇక్కడ కూడా మళ్ళీ అలాగే పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలు తీసుకుని అనుకోకుండా వెళ్ళి అనుకోకుండా సంఘటన కింద జరిగినట్లయితే ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరంటారు? దానికి ఎవడు బాధ్యత వహిస్తాడండి? అంటే అసలు బెనిఫిట్ రద్దు చేయలేదు కాబట్టి అడుగుతున్నాను నేను. బెనిఫిట్ షోలు పెట్టినందువల్ల అంటారా? మరి నేను అడుగుతుంది క్వశ్చన్ అదే. అదే బెనిఫిట్ షోలు పెట్టడం ఫస్ట్ తప్పు, పర్మిషన్ ఇవ్వడం తప్పు కదా. తప్ప నేను అడగట్లేదు, నేను మిమ్మల్ని ఇవ్వడం అడుగుతున్నా. తప్పే. నేను అలాంటి సంఘటన జరిగినట్లయితే ఏపీలో ఉమ్. దానికి బాధ్యులు ఎవరంటారు? గవర్నమెంటే బాధ్యత వహించాలి. ఓకే. ఎందుకంటే పర్మిషన్ వాళ్ళే కదా ఇస్తారు. ఇక్కడ అదే ఇప్పుడు దాకా జరుగుతుంది. ఇప్పుడు ఎంతమందిని కేసు పెట్టినప్పుడు మెన్షన్ చేశారు కదా ఇప్పుడు గవర్నమెంట్ అని చెప్పేసి, నేను ఏపీ సైడ్ క్వశ్చన్ అదే అడుగుతున్నాను. ఇక్కడ దుర్ఘటన జరిగింది కాబట్టి బాధ్యులు ఎవరైనా ఆలోచిస్తున్నాం. అల్టిమేట్ గా గవర్నమెంటే బాధ్యత. అసలు బిగినింది అక్కడ కదా, బెనిఫిషియల్ పర్మిషన్ ఇవ్వబట్టే కదా ఇదంతా ఏపీలో జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది గవర్నమెంట్ బాధ్యత అంటారు. అంతే. అసలు పర్మిషన్ ఇవ్వటం అనేది తప్పండి. అప్పుడు బాధ్యత ఎవరుది? ఇచ్చారు, అప్పుడు తప్పు వాడిదే కదా. ఎవరైతే ఇచ్చారో వాళ్ళదే తప్పు. ఇక అక్కడి నుంచి వరుస పెట్టి కనబడిన నెల కేసులో వేసుకుంటూ పోవటమే. బిగినింగ్ అయితే వీళ్ళే కదా, బిగిన్ అయింది ఇక్కడ. అండ్ ముఖ్యంగా మన ఈవెన్ అంటే కొంతమంది అడ్రస్ చేసిన ఒక పాయింట్ని ఇక్కడ తీసుకొస్తాను, ఎవరికి ఇది పాజిటివ్గా కాదు నెగిటివ్గా కాదు. మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన దగ్గర థియేటర్ మేనేజ్మెంట్, క్యూ లైన్ సిస్టమ్ కానీ, లేకపోతే అక్కడ జనాల్ని మెయింటైన్ చేయాల్సిన విధానం కానీ, అంటే పాప్కార్న్ రేట్ల దగ్గర అయిపోయింది మన మెంటాలిటీ అంతా, క్వాలిటీ దగ్గర లేదు. అది ఎయిదర్ ఇటువంటి క్యూ సిస్టమ్ అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఆడియన్స్ని ట్రీట్ చేయాల్సిన విధానం అయి ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. దానిపై కల్తీ అయిపోయిందంటే ఫుడ్ గురించే మీరు అనేది? నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు థియేటర్కి అంటూ ఒక సిస్టమ్ లేదు, ఇప్పుడు క్యూ లైన్ అనేది ఉండదు. అదే అంటారా? మీకు అక్కడి నుంచి చూసుకుంటే సరైన ఎగ్జిట్ గేట్లు కూడా లేనివి చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి. ఫైర్ సేఫ్టీ లేనివి ఉంటాయి. తర్వాత ఫుడ్ వీడు రెస్టారెంట్ ఇప్పుడు పాప్కార్న్ చూడండి, 300 రూపాయలు 400 రూపాయలు అమ్ముతారు. అది జాయింట్ కలెక్టర్ బాధ్యత కదా, ఆయన ఇన్స్పెక్ట్ చేసి అసలు అది కంట్రోల్ చేయాలి కదా. వాళ్ళు ఎవరు పట్టించుకోరు కదా వాళ్ళు. ఇంకొకటి, మీకు ఇండియాలో కంటామినేట్ అయిన ఫుడ్ అమ్ముతున్న మేజర్ సిటీస్లో హైదరాబాద్ నెంబర్ 1. నెంబర్ 1 అందులో థియేటర్ మేనేజ్మెంట్ పెద్ద అంటారు. మొన్న ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అందరూ చాలా రైడ్లు చేస్తే పెద్ద పెద్ద రెస్టారెంట్లే బయటపడినాయి కదండి. ఎప్పుడో 15-20 రోజుల నుంచి నిల్వ ఉంచిన చికెన్లు, మటన్లు, అవి రకరకాలు, అవి కొన్ని అయితే ఈ మామూలుగా వాడే వస్తువులు కానీ అవి పాడైపోయి బూజు పట్టిను కొన్ని దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు అవి చూసి వాడిని మొత్తం సీజ్ చేశారు. మొత్తం స్ట్రాటజికల్గా చూసుకుంటే స్టాటిస్టిక్స్ మాత్రం హైదరాబాదే నెంబర్ 1 ఇండియాలో. ఈ రెస్టారెంట్లన్నీ దాదాపుగా కంటామినేట్ అయ్యే ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు ఇంకా మెయిన్ క్వశ్చన్ మనకి, ఈ బెనిఫిట్ షోస్ రద్దు చేసిన విధంగానే ఈవెంట్స్ అనేవి ఏవైతే పెడుతున్నారో ఈవెంట్స్ని కూడా రద్దు చేయాలా, మీరేమంటారు? అసలు ఈవెంట్స్ ఎందుకు, ఏం జరుగుతాయండి ఈవెంట్స్లో చెప్పండి? ఈవెంట్స్లో ఏమైనా సగం సినిమా చూపిస్తారా? లేదు. ఇంకేమైనా బిట్లు చూపిస్తారా? లేదు. సినిమాలు ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేస్తారు కదా, డిజిటల్ దీనిలో వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? మామూలుగా అక్కడ స్టేజ్ మీద ఒక గెస్టులను పిలుస్తారు, హీరో గారు మొత్తం సినిమా పనిచేసిన క్రూ అంతా ఉంటారు. అప్పుడప్పుడు అకేషనల్ గెస్ట్లు ఉంటారు, కొంతమంది గెస్టులు ఉంటారు. ఇట్లా అక్కడ జరిగేది ఏంటి అసలు యాక్చువల్గా? హీరోలు వాళ్ళ అభిమానుల్ని కాస్త కలవకపోయినా డైరెక్ట్గా చూసే ఒక ఈవెంట్ లాగా, దాన్ని ఒక మీట్ అండ్ గ్రీట్ లాగా పెడతా ఉంటారు. హీరో ఫ్యాన్స్ వాళ్ళని అట్లా దూరంగా కలిసి వాళ్ళు వెళ్ళిపోయి సరిపోతుంది. అట్లా మామూలుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది అంతమందిని కలవలేరు కదా, లక్షల మంది రావచ్చు, 1000 మంది రావచ్చు. మీరు ఒకసారి గమనించలేదేమో సరిగ్గా. ఈ ఈవెంట్స్లో జరిగేది ఏంటి? వీడు ఎక్కడో దూరంగా స్టేజ్ మీద నుంచుంటాండి, చాలా దూరంగా ఉంటారు ఫ్యాన్స్ వాళ్ళంతా. ఈ వచ్చిన ఈ ఫ్యాన్స్ పిచ్చితో వచ్చే భక్తులు ఎక్కడో దూరంగా అని చూస్తే వీళ్ళకి వచ్చే ఆనందం ఏముంది అందులో? వాళ్ళ ఆనందం అందులో ఉంది కాదు. మీరు ఒక యాంకరు, గెస్ట్లు, సినిమా వాళ్ళు
కేసీఆర్ గారు ఒకసారి చెప్పారు స్టేజ్ మీద. ఉమ్, అక్కడ జరిగేది అదే. ఉమ్, తెలుసు మీకు? స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. ఉమ్, నీవు గొప్పోడివని ఉమ్, నేను గొప్పోడిని నువ్వు పోగొట్టం, నువ్వు గొప్పోడివని నేను పోగొట్టం. ఉమ్, ఇద్దరం కలిసి ఆ ఇద్దరం గొప్పోళ్ళం అని ఇద్దరం పోగొట్టుకోవటం ఉమ్. ఒకళ్ళనొకళ్ళు. ఇదే అంటే ఇప్పుడు దీనికి అంత పెద్ద ఈవెంట్, అంత ఖర్చు, ఈ జనాలను తోలటం, వీళ్ళేమో ఎక్కడెక్కడి నుంచో పిచ్చోళ్ళు స్టేట్ వైడ్ నుంచి వచ్చి ఉమ్, ఇక్కడంతా పడి కొట్టుకుంటూ, తన్నించుకుంటూ, కుమ్మించుకుంటూ, పోలీసులతో లాఠీ చార్జీలు చేయించుకుంటూ ఉమ్, ఈ పిచ్చోళ్ళంతా పోవటం. మరి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు రిటర్న్లోనూ మొన్న జరిగినట్టుగానే ఏదో ప్రమాదం ఇవి జరగటం. ఉమ్, అసలు దీనికైనా ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? లాస్ట్ టైం మీరు జూనియర్ ఎన్టీఆర్ది అక్కడ మన నోటెల్ దానిలో జరగాల్సి ఉంది బట్ క్యాన్సిల్ జరగాల్సింది క్రౌడ్ ఎక్కువైపోయారని ఉమ్, క్యాన్సిల్ చేశారు. ఉమ్. అది అసలు నువ్వు క్యాన్సిల్ చేస్తే ఏమైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? లేదు, క్యాన్సిల్ చేస్తే ప్రమాదం ఏం జరగలేదు. సినిమాకి ఏమైనా నష్టం జరిగిందా? లేదు, బండి కనెక్షన్స్ వచ్చినాయి. బాగా వచ్చింది కదా, సినిమా బాగా పోయింది కదా, ఏ ఇబ్బంది రాలేదు కదా. లేదు, రాలేదు. అక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు క్యాన్సిల్ చేసేవు అసలు ముందు అసలు అవన్నీ ఎత్తేసేయండి. ఉమ్, అంటే ఇది ఎగ్జాంపుల్గా ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోతే వచ్చే ప్రమాదం ఏమీ లేదు అని చెప్పడానికి దేవరా సినిమానే మనకి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్. ఉమ్, కదా. మరి అప్పుడు ఎత్తేసేయండి. ఉమ్, ఎందుకు జరగాలి ఇంత గొడవ అంతా? ఎందుకు ఇదెందుకు? ఉమ్, ఆడు స్టేజ్ మీదకి ఎక్కి ఒకరినొకరిని పొగుడుకుంటాము, మనం ఎందుకు చూడటం? ఉమ్, ఇది ఫ్యాన్స్ వాళ్ళ పిచ్చే, కేవలం వాళ్ళ కోసమే. ఉమ్, ఇదేదో ఎట్లా ఉందంటే అండి, మీకు పొలిటికల్ మీటింగులు చూసారా మీరు ఎప్పుడైనా? ఉమ్, పొలిటికల్ మీటింగ్లో బల ప్రదర్శన అని ఉంటుంది, ఉమ్, తెలుసా మీకు? ఈ నాయకుడు 100 మందిని తెస్తే వాడు ఒక 500 మందిని ఏదో ఒకటి ఇచ్చి ఓటింగ్ పర్సెంటేజ్ అని చెప్పుకొని ఆ, చేసుకొస్తుంది. చూపించుకోవటానికి బల ప్రదర్శన. లేకపోతే నాకు టికెట్ ఇవ్వు అని చెప్పి ఈడు 100 మందిని వేసుకొని పార్టీ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేస్తుంటాడు. ఉమ్, నాకే టికెట్ ఇవ్వాలని, మావాడికే టికెట్ ఇవ్వాలని వీళ్ళు. ఉమ్, ఈ టైప్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లన్నీ వీళ్ళ బల ప్రదర్శనకి పెడుతున్నారు. ఉమ్. మా మీరు ఫ్యాన్స్ మన చూడండి అల్లు అర్జున్ అక్కడెక్కడ మనకి బీహార్. అదే బీహార్లో ఉమ్, పెడితే అక్కడ ఎంతమంది వచ్చారని ఉమ్, దాని వెంటనే కంపారిజన్ గేమ్ చేంజర్కి ఎంతమంది వచ్చారు, ఉమ్. దానికి ఎంతమంది వచ్చారని మీకు సోషల్ మీడియాలో చూసారా? రెండు అవును. కంపేర్ చేస్తా. ఉమ్, అంటే ఇది బల ప్రదర్శనేగా. అవును. మరి ఇవన్నిటికీ వాళ్ళు ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇవ్వటం? వాడెవడు బల ప్రదర్శనలు చూపించుకోవటానికి వాళ్ళు చేస్తుంటే ఉమ్, నువ్వేం ప్రేక్షకుడివా? ఉమ్. నీకు ఒక అధికారం ఉంది కదా, నువ్వు వాటిని అరిగట్టాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. అంటే ఈ నార్త్ లో జరిగే ప్రెస్ మీట్ లాంటివి మాత్రం కండక్ట్ చేసే మోడల్ ఇక్కడ కూడా వచ్చేసేయాలంటారా? అది స్ట్రిక్ట్గా వచ్చేయాలి. ఉమ్. అసలు ఇవన్నీ ఎందుకు పొగుడుకోనే మీటింగ్లు ఎందుకు? ఎవడికి ఫిల్మ్ ఉపయోగం అండి? జర్నలిస్టులు, మూవీ టీమ్. అంతే. ఉమ్, మళ్ళీ ఇప్పుడు ఎంత క్షవరమైన పనులు అంటివి. ఉమ్, వీళ్ళు ఈ ఈవెంట్కి వీళ్ళు పర్మిషన్ పెట్టుకోవటం, వాళ్ళు ఇవ్వటం, ఉమ్, దానికి హీరో గారి స్థాయిని బట్టి ఉమ్, పోలీసు వాళ్ళందరినీ అక్కడ కాపలా పెట్టడం ఉమ్, సెక్యూరిటీకి. ఇక్కడ ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారండి? ఉమ్. మీరు సపోజ్ మీరు ఒకటి దృష్టిలో పెట్టుకొని మనకి సిటీ మొత్తం మీద చూస్తే రిజర్వ్ పోలీసులతో కలిపితే 5,900 మందే ఉంది పోలీసు వాళ్ళు. వచ్చేవాళ్ళు 10,000 పైన ఉంటున్నారు ఈవెంట్కి వచ్చే జనాలు. అసలు మొత్తం సిటీలు ఉన్నదే 5,900 పోలీసు వాళ్ళండి. ఉమ్, మీకు ఇక్కడ ఒక బందోబస్తుకి ఇంతమందిని బట్టి అక్కడ వేరే ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ మీకు ఇంతమంది మొత్తం అంతా కంట్రోల్ చేయాలంటే సిటీ అంతా ఉమ్, ఇట్లాంటి ఈవెంట్లకే జనాలు 100 మంది నేను 50 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఉమ్, ఇంకో ఈవెంట్ ఇంకోటి బందోబస్తులకి వెళ్తూ ఉండాలి కదా. ఉమ్, మినిస్టర్ గారి ప్రోగ్రాము, ఇంకో ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో వాటికి డ్యూటీలు పడుతూనే ఉంటాయి ప్రతిరోజు. ఇవన్నీ పెట్టుకొని ఈ పని అంతా నీకెందుకు? అసలు పర్మిషన్ ఇవ్వకుండా వదిలితే పోదు. ఉమ్. అంటే అవసరం లేదు అకేషనల్ గా చేసుకునే ఫంక్షన్ లాంటివి ఇవి ఫ్యాన్స్ కోసం చేస్తున్నాం అనేది బోత్ ఫ్యాన్స్ నుంచి అండ్ అట్ ది సేమ్ టైం మూవీ టీమ్స్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి వినిపించే వార్తలు ఇవి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉమ్, చెయ్యకపోయినా ఉమ్, అది క్యాన్సిల్ అయినా ఉమ్, అదో ఘోరమైన అవమానం లాగా ఉమ్, ఏదో ప్రమాదం జరిగిపోయింది, ఇక సినిమా అసలు ఇక ఆడదు, ఉమ్, లేకపోతే ఇక ఆకాశం ఊడి కింద పడిపోతుంది అన్న పరిస్థితుల్లో ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, మీకెందుకు మీడియా వాళ్ళు లేరు? ఉమ్, జరగకపోతే ప్రీ రిలీజ్ మీడియా వాళ్ళు అసలు ఉమ్, పాపం వీళ్ళు అసలు గొడ్డలాగు కదా వీళ్ళకి. ఉమ్. అంటే మీడియాకి పని అదే కదండి. ఏమని ఇప్పుడు వాడి ప్రీ రిలీజ్ covering జరగాలనే కానీ, పని వీళ్ళది. ఇప్పుడు కవరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది ఇది. ఇప్పుడు ఏమంటే ఇంతకుముందు మీకు తెలిసాము షూటింగ్లప్పుడు కానీ ఉమ్, లేదా షూటింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కానీ ఉమ్, ప్రెస్ వాళ్ళని చక్కగా ఇట్లా అందరినీ ఉమ్, పిలిచి కూర్చోబెట్టి ప్రొడ్యూసరు, డైరెక్టర్, హీరో గారు చక్కగా అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. ఉమ్, ఏ మాయరోగం అట్ట చేయడానికి ఉమ్, వీళ్ళకి ఏంది వచ్చిన బాధ? ఇప్పుడు ఈ ప్రెస్ వాళ్ళకి లేదా మీడియా వాళ్ళకి వచ్చిన ఆనందం ఏముందండి అందులో? వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? ఇప్పుడు జరిగినా జరగకపోయినా ఈ సినిమా ఎట్ట తీశారు, అట్ట తీశారు, ఎంత గొప్పగా తీశారు, వాడి తోపు,
వీడు తురుం కానని వీళ్ళు బట్ రాయకపోతే మీరు చెప్పండి చూపించకపోతే ఆయన మీరు ప్రమాదం. చెప్పండి ఇప్పుడు రివ్యూలు కానీ లేకపోతే ఉం. మామూలుగా మీడియా మొత్తానికి నేను చెప్తున్న సమాధానం ఏంటంటే ఇప్పుడు ఆడియన్ అనే పర్సన్ లేదంటే ఫ్యాన్స్ అయి ఉండొచ్చు నార్మల్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అంటే వెళ్తారు ఓకే జనరల్ ఆడియన్స్ ఇప్పుడు రివ్యూ చూడడం అనో లేదంటే మీడియా అసలు ఈ సినిమా గురించి ఏం చెప్తున్నాను అసలు సినిమా గురించి ఇన్ఫర్మేషన్ అన్న సో ఐ థింక్ మీడియా పరంగా అయితే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి మీడియా ఇస్ డూయింగ్ దేర్ వర్క్ అని చెప్పవచ్చు బట్ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికే వస్తే మీరు గవర్నమెంట్ని అంటున్నారు అధికారం ఉంది కాబట్టి అవును మరి, వాళ్ళే కదా పర్మిషన్ permission. వద్దని చెప్పేసి ఇవ్వకూడదు. బట్ ఫ్యాన్స్ పిచ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఫ్యాన్స్ అయితే మాకు కావాలి ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అని చెప్తాను నేనైతే డిమాండ్ ఉన్నప్పుడు సప్లై చేయడం తప్పలేదని కాన్సెప్ట్ ఎందుకంటే ఎవ్రీథింగ్ గోస్ విత్ మనీ సో ఫ్యాన్స్ తరఫు నేను చెప్తాను డిమాండ్ అక్కడ నుంచి కదా వచ్చేది అంటే ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తుంది ఫ్యాన్స్, అప్పుడు సప్లై చేస్తుంది గవర్నమెంట్. మీరు చెప్పండి మరి మీరు చెప్తుంది అదే, నేను డిమాండ్ పర్మిషన్ ఇవ్వటమే సప్లై, నేను డిమాండ్ అండ్ సప్లై గురించి మాత్రం పర్మిషన్ ఇవ్వటమే సప్లై, వీళ్ళది డిమాండ్. అంటే ఫ్యాన్స్ వాళ్ళ డిమాండ్ అని వీళ్ళు నెరవేరుస్తున్నారు, అదే కదా. మరి మూవీ టీం పరిస్థితి మూవీ టీం పరిస్థితి ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, సింపుల్ లాజిక్ అండి, ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, జనాలను రీచ్ అవ్వలేరా చెప్పండి నాకు. అంటే ఇప్పుడున్న టైమ్స్ లో ఈజీ ఎందుకంటే సోషల్ మీడియా అని హ్యాండిల్స్ అని చాలా ఉన్నాయి మరి ఒక వీడియో ద్వారా రీచ్ అవ్వచ్చు మరి జనాలకు ప్రమాదం జరిగే పనులు ఎందుకు, సో ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కి వెళ్ళమంటారు. ఆల్టర్నేట్ సొల్యూషన్ వెళ్ళటమే బెటరు. ఇంకోటి కూడా అన్నాను మీకు, సోషల్ మీడియా కానీ వీళ్ళంతా అసలు ఆ సినిమా గురించి వీళ్ళకేందుకు అంత ఆత్రం, ఇంత హైప్ వీళ్ళెందుకు క్రియేట్ చేయాలి. ఇంకొకటి మీరు విన్నా అన్నారు రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళేవాళ్ళు అన్నారు. అండ్ రివ్యూ బాగలేదు అనుకోండి, హిట్ అయిన సినిమాలు లేవా, ఉన్నాయా లేవా? అవును. మరి సినిమా బాగుంటే ఎవడని చూస్తాండి, నీ రివ్యూ ఎవడికి కావాలి. ఇది ఒకటి, ఎందుకంటే రివ్యూస్ రాయటం, ఈ బ్లాగులు మెయింటైన్ చేసి పేదోడు డబ్బులకేగా. ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మంది పొత్తి పుణ్యానికి జనాన్ని ఉద్ధరించడానికి ఎవడేం చేయట్లే కదా. అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ రివ్యూవర్స్ విషయానికి వస్తే చాలా మంది చెప్పేది మాత్రం ఇప్పుడు మేము ఎంత డబ్బులు పెట్టి వెళ్తున్నప్పుడు మాకు ఆ సినిమా మీద మాట్లాడే హక్కు ఉంటుందని వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అది చూస్తే మీకేం కనబడింది, టిష్యూ నాకు గ్రీన్ కలర్ కనబడింది. ఓకే, సినిమా ఒకలా కనిపిస్తుంది అంట. మరి మీ దృష్టి నాకెందుకు ఉంటుంది, మీరు చూసే వ్యూతో నేనెందుకు చూస్తా సినిమా. సో అంటే సినిమా విషయానికి వచ్చినప్పుడు అంతే, ఇబ్బంది అట్లే ఉండదండి. ఫ్యాన్స్ పక్కన పెట్టేసేయండి, ఒక సినిమా చూసాము మీకు నచ్చుతుంది నాకు నచ్చదు, అంతే కదా. అంటే మీకు నాకు నచ్చలేదు కాబట్టి నేను రాసేస్తా, అంటే ఇప్పుడు మీ అది ఉద్దేశం చూసి మీరు వెళ్ళలేదు, మీరు ఒక మంచి సినిమాని మీరు గుడ్ ఫీల్ అయ్యే సినిమాని మీరు మిస్ అయినట్టు. అంటే ఇప్పుడు రివ్యూస్ కాన్సెప్ట్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సెప్ట్ కానీ రాంగ్ అంటారు. రాంగ్, టోటల్ రాంగ్. బట్ చాలా సినిమా ఎవరి పర్సెప్షన్ ఒకలాగా ఉంటుందా, ఇద్దరు మనుషులు 100% ఉండదు. బట్ ఉన్నప్పుడు సినిమా గురించి వీడట జనాల మీద రుద్దుతాడు, ఇది చెత్త, ఇది అని, లేకపోతే చెత్త సినిమాని కూడా గొప్ప సినిమా లాగా వీడట చెప్తాడు. సో ఫైనల్ గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా కూడా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ చాలా ఉన్నాయి అంటారు. అలాగే రివ్యూస్ పరంగా అయితే రివ్యూస్ అయితే కంప్లీట్ గా లైట్ తీసుకోమని చెప్తారు ఆడియన్స్ కదా. అసలు ముందు వీళ్ళు మారాలి కదండి. ఇక్కడ మీరు అన్నట్టు ఈ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టే ఇక్కడ ఈ వేషాలన్నీ చెల్లుతున్నాయి. వీడికి ఎప్పుడైతే బుద్ధి వస్తుందో, కొంపల అమ్మ బాబులు మన కోసం ఎంత కష్టపడ్డారో ఇవన్నీ గుర్తు పెట్టుకొని వీడు బాధ్యతగా ఉన్నాడు అనుకోండి, వీళ్ళ తమాషాలు వీళ్ళ ఆటలన్నీ సాగవు కదా. సో వేచి చూడాలండి, మీరు అన్న మార్పు వస్తుందా రాదా, లేకపోతే ఆడియన్స్ అనే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.